వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ నేత ఆక్రమణ చేసుకున్నాడు, లేకపోతే ఈ నేత ఆక్రమణ చేసుకున్నాడని చెప్పి రోజు ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి, జనసేన కార్యాలయం దగ్గరికి వస్తారు. వాళ్ళ దాన్ని పేపర్లో హైలైట్ పెడుతున్నారు, బాగానే ఉంది, వందలాది మంది బారులు తీరుతున్నారు. ఇక్కడ తప్పేం లేదు, అది అలాగా రావాలి అట్లా. అయితే ఇక్కడ పోలీసింగ్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి, ఇప్పటికీ 2 నెలలు అయిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి, 3వ నెల దిశగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వం కదా ఇప్పుడు అధికారంలో ఉంది, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కదా, ముందు పోలీస్ స్టేషన్ల మీద నమ్మకం ఎందుకు ఉండట్లేదు, కలెక్టర్ల మీద నమ్మకం ఎందుకు ఉండట్లేదు? అందరూ పార్టీ కార్యాలయాల దగ్గరికి వస్తున్నారు అంటే వాళ్ళు చెయ్యరని నమ్ముతున్నట్టే కదా. అది వ్యవస్థకి మంచిది కాదు. ముందు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ కంప్లైంట్ ఇవ్వండి, సర్టెన్ టైం తీసుకోండి, 45 రోజులు, 50 రోజులు, 90 రోజులు అయినా మీకు న్యాయం జరగదు. గతంలో మా దగ్గర కంప్లైంట్ తీసుకోలేదండి అంటే ఇప్పుడు పెట్టండి కంప్లైంట్, తీసుకోకపోతే అప్పుడు మా దగ్గరికి రండి, తీసుకుని న్యాయం జరగకపోతే అప్పుడు మా దగ్గరికి రండి అని చెప్తే బాగుంటుంది. కానీ వస్తున్నారు కదా అనేటటువంటి కోణంలో పోతే ప్రతి సివిల్ ఇష్యూ ఇందులో ఏముంటుందంటే వాడు చెప్తాడు వాళ్ళ మనిషి అండి, లేకపోతే ఏది జగన్ మనిషి అండి, లేకపోతే ఇంకొక ఎమ్మెల్యే మనిషి అండి అంటాడు. అది ఎవడు మనుషులు ఎవడు అనేటువంటిది ఇవి వ్యక్తిగత లిటిగేషన్. ఇది పోని పార్టీ కార్యాలయాలు ఏమైనా తెలుస్తాయా? తీర్చలేవు. లేదా దీన్ని అడ్డం పెట్టుకుని రేపొద్దున పార్టీ కార్యాలయాలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి నాయకులతో కుమ్మక్కయ్యి రేపొద్దున ఏదన్నా సెటిల్మెంట్ చేశారనుకోండి, కోర్టులో తేడా వచ్చిందనుకోండి, అది రివర్స్ అవుతుంది. చట్టం తన పని తాను చేయాలి, చట్టం ఎవరికి చుట్టం కాదు. చట్టాన్ని తన పని తాను చేయనిస్తే పార్టీ కార్యాలయాల దగ్గరకు వచ్చే సంఖ్య తగ్గాలి. అప్పుడు నిజమైనటువంటి జస్టిస్ జరిగినట్టు ఆ విధమైనటువంటి నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం అయితే ఉంది.